మీరేం చెప్తారండి? అది ముమ్మాటికి అనుమానాస్పదమైన మృతి అండి. నేను క్రైస్తవ మహిళా సంఘం నాయకురాలుగా మాట్లాడుతున్నాను, టిఎస్ నుంచి, తెలంగాణ నుంచి. ఎందుకంటే ఆయన పడిన విధానము, మరి యాక్సిడెంట్ విధానము అదంతా కూడా హత్య చేసి పడేసినట్టుగా మాకైతే కనబడుతుంది. ఈ క్రైస్తవ లోకాన్ని ఎవరిని నోరు ముయ్యలేరు ఎవరు కూడా. ఈ విషయము ఇది హత్య చేశారనే విషయము అందరికీ తెలిసిందే. ఎందుకంటే రెండు ప్రభుత్వాలకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, అధికారులకు తెలుసు, పోలీస్ ఆఫీసర్ కూడా తెలిసింది. ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారో ఇది ఎంత మాత్రం దాగదండి. దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది. మనుష్యుల యొక్క కనుదృష్టి దాయగలరేమో కానీ దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు అనేది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మమ్మల్ని సత్యములో నుండి అధిక సత్యములోనికి నడిపించాడు ప్రవీణ్ అన్న. గొప్ప జ్ఞాని, గొప్ప వ్యక్తి, ప్రపంచాన్నే కదిలించాడు, గొప్ప యువతను నడిపించాడు. గొప్ప స్త్రీలు ఈ రోజు రోడ్డు మీద ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే ఈ రోజు ప్రవీణ్ అన్న, పగడాల ప్రవీణ్ అన్న గారు చేసినటువంటి సేవా పరిచర్య, ఆయన చేసినటువంటి మరి ఎన్నో ప్రసంగాలు ఎంతో మందిని ఉజ్జీవం కల్పించాయి. ఈ రోజు ఆయన చనిపోవడానికి ఆయన అనారోగ్యవంతుడే కాదు, లేదా కళ్ళు గడక రోడ్డు మీద కళ్ళు కనబడక వెళ్లే మనిషి కాదు, కొత్తగా వెళ్ళిన వ్యక్తి కాదు, ఎప్పుడు తిరుగుతున్న రోడ్లే ఎప్పుడు వెళ్తున్న వాడే. కాబట్టి ఇది ముమ్మాటికి హత్యని మేము నమ్ముతున్నాము. ఆ దెబ్బలను బట్టి, ఆ గాయాలను బట్టి, ఆ షర్ట్ మీద ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి కూడా, ఆ బండి పడిన విధానాన్ని బట్టి అన్ని విషయాల్లో కూడా మేము అది హత్యగా భావిస్తున్నాము. అది ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలని రెండు ప్రభుత్వాల సీఎంల అనేది మేము కోరుకుంటా ఉన్నాము. అక్కడ న్యాయం జరగాలి. న్యాయం జరిగితేనే క్రైస్తవ లోకం రేపు పొద్దుట మీకు ఓట్లు వేస్తుందండి. ఖచ్చితంగా క్రైస్తవ లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. వీరి ఓట్లు ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి. చూశారు కదా రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఎలా కదిలారో మీకు తెలుసు. ఎక్కడ ఉంటున్నా కడుపుతో ఉన్న పిల్లలు, బాలింతలతో ఉన్న పిల్లలతో ఉన్న తల్లులు మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఉన్నారు ఈ దినాన. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇప్పుడు ఆ హత్య ఎవరు చేస్తుంటారని మీరు భావిస్తున్నారు? దీన్ని బట్టి చూస్తే కొన్ని నెల రోజుల క్రితం బెదిరింపు కాల్స్ వచ్చాయండి. ఫేస్బుక్ లో కూడా బెదిరింపులు దొరికాయి, మాకు చూసాం. మేము వాళ్ళని చూసినప్పుడు, బెదిరింపులు వచ్చినప్పుడు ఫేస్బుక్ లో చూస్తున్నాము, మేము పగడాల ప్రవీణ్ అన్నని ఎట్లన్నా చంపుతామని. ఆయన కూడా అన్నాడు నాకు ప్రాణ భయం ఉంది అని. కాబట్టి థ్రెడ్ ఉందని, ఆయన డెత్ ఉందని ఆయన తెలియజేసినారు. ఈ విషయంలో కూడా మాకు అనుమానంగా ఉంది. అనేక చోట్ల చూస్తున్నాం. అందుకే ఈ రోజు మేము కదిలి రావడానికి కారణం ఏంటంటే ఆయన అన్ని విషయాల్లో కూడా నెల రోజుల ముందు, అంతకుముందు రోజుల్లో కూడా ఆయనను బెదిరించడం జరిగింది. ఫేస్బుక్ లలో చూస్తున్నాం. ఈ రోజు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి ఈ విషయంలో పగడాల ప్రవీణ్ అన్న విషయంలో మాత్రం హత్య జరిగిందని మేము ముమ్మాటికి నమ్ముతున్నాం. వీ వాంట్ జస్టిస్ సార్. తప్పకుండా మాకు జస్టిస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.